రైతు బంధు పైసలు ఎవళ్ళకిస్తారు ఎంతిస్తారు ఏం కదనేది ఇప్పటికే తెలంగాణ సర్కారోళ్ళు కుళ్ళం కుల్లా చెప్పేసిండ్రు. ఎగస్పాటోళ్ళు ఎన్ని తీర్ల లొల్లులు చేసినా సర్కారోళ్ళు వెనక్కి తగ్గేదే లేదన్నట్లు ముంగడికి పోతున్నారు. ఇప్పుడు రైతన్నల ఖాతాలల్లా పైసలెప్పుడు పడితే ఎట్లెట్లా పడతాయనేది మొత్తం రాసిచ్చిరట, జీవో విడుదల చేసిరట. మరిగా ముచ్చటేంటిదో తెలుసుకోవాలి కదా, చూసేద్దాం పార్రి. సర్కారోళ్ళు ఇది వరకే ఓసారి మీటింగ్ పెట్టుకొని చెప్పిండ్రు గాని ఇప్పుడు గా ముచ్చట్లన్నీ ఓ కాగితం మీద రాసి జీవో విడుదల చేసిండ్రు. మరి దేనికైనా లెక్కపత్రం ఉండాలి కదా. అందుకే రైతు భరోసా పైసలు ఎవళ్ళకి ఇస్తారు ఎవళ్ళకి ఇయ్యరు అన్ని ముచ్చట్లతోని ఓ జీవో విడుదల చేసిండ్రు. 26వ తారీఖు నుంచి తెలంగాణలా బరాబర్ దుక్కి దున్ని ఇత్తునమేసి కలుపు తీసి కోత కోసి కుప్పలు కట్టి వ్యవసాయం చేసే రైతన్నలకే ఎకరానికి 12,000 ఇస్తారట. వ్యవసాయం చేయనోళ్లకు పైసలు ఎందుకు ఇవ్వాలి అన్నాడు కదా సీఎం సారు. గదే మాట మీద నిల్చున్నారా అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీ సర్కారోళ్ళు తీసుకొచ్చిన భూభారతిలో నమోదైన పంట భూములకే పైసలు ఇస్తారట. ఎవళ్ళైతే పంటలు పండియకుండా భూములు పడావు పెట్టుకున్నారో అసోంటి భూములన్నీ రైతు భరోసా లిస్టులకేంచి తీసి పారేస్తారట. ఊర్ల పొంటి అసోంటి భూములు ఏమున్నాయో సర్వే చేయించి మొత్తం లిస్టులకేంచి తీసేయాలి అని కలెక్టర్ సాబులకు ఆర్డర్లు వచ్చినాయట. సర్వే కూడా రేపో మాపో సురువైతుందా అంటున్నారు. ఇది ఇట్లుంటే హైదరాబాద్ పబ్లిక్ కు ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కట్టియాలి, జాగ ఎక్కడ తీసుకోవాలి అనే ముచ్చట్ల మీద మంత్రి పొన్నం సారు మీటింగ్ అయ్యిండు. ఇండ్లు కావాలని అర్జీలు పెట్టుకున్న వాళ్ళ 150 మందికి ఇంటి జాగ లేదట. మరి ఇంటి జాగ లేని వాళ్ళకు ఇల్లు ఎట్లా కట్టియాలనో సర్కారు వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి తప్ప అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఎక్కడ కూడా తప్పు జరగద్దు. అందరికీ అర్హులైన వాళ్ళందరికీ రావాలి. ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభల వారిగా వార్డు సభల వారిగా తీసుకొని నిర్ణయం చేసి తదుపరి డాటా ఎంట్రీ 21 నుంచి 25 వరకు చేసి 25వ తేదీ లోపు ఇన్ఛార్జ్ మంత్రి యొక్క సంతకం తీసుకొని 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. గిట్లా సంక్రాంతి పండుగకు కొత్త పథకం ఏదన్నా ఎగురబెడతారు అనుకున్నారు చాలా మంది. కానీ అన్ని కలిపి 26 తారీఖు నాడు చెప్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు. మరి ఆయాలు ఏం చెప్తారో ఎట్టెట్టవుతుందో చూసుకుంటూ పోవాలి. నేను మాట్లాడితే గట్లనే ఉంటది, నా మాట తీరే అంతా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా అని చెప్పుకుంటుంటారు కొంతమంది. నిరికి రాజకీయాలలో చాలా మంది లీడర్లు గిట్లనే చెప్తున్నారు. అవసరానికి తగ్గట్టు పార్టీలు మారుతుంటారు, కండువాలు మారుస్తుంటారు, మళ్ళా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం అంటుంటారు. గమ్మతే ఉంటది లీడర్ల రాజకీయం. ఇక చూడుర్రి సారేమో అంటున్నాడు. ప్రశ్నలు మీరు ఏకండి నేనే చెప్తా. గట్లయితే గట్లనే గానీ సారు చెప్పు. నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను. సర్కారోళ్ళు హైడ్రాతోని పట్నం ఎలుగులైతదని చెప్తుంటే నువ్వేమో నష్టం అవుతుంది అంటున్నావు. సరే గాని కేటీఆర్ సార్ గురించి ఏమో అన్నవాట. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అవునా? మరేందో అందరూ వేరే లెక్క అనుకుంటాండ్రు. కాకపోతే మేమేం చెప్పాము, ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరిగింది, అందులేమున్నది? ఇద్దరు గురించి చెప్పినావు కదా అంటావు, గంతే కదా దానమన్నా. నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చీట్ ఇచ్చాను లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను అడ్వకేట్ గా ఇది గాను. నువ్వు కార్ల పోటీతోని పట్నంలో పేరు పెద్దగా అవుతుందని అన్నందుకు గట్లా అనుకుంటున్నారట చాలా మంది. మరి హైడ్రా సంగతి ఏంటి? హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. హైడ్రా మీద ఎవరు తగ్గినా దానమన్న మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నాడు. ఉన్న ముచ్చట్నే చెప్తున్నా అంటున్నాడు. సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది. ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాద్ దానికి మూసీకి ఆనుకొనే ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది. చార్మినార్ మూసీకి ఆనుకొనే ఉన్నది. ఇక్కడ గోల్కొండ ఇంచుముంచి మూసీకి ఆనుకొనే ఉన్నది. పబ్లిక్ ఇండ్లు అయితే గూల కొట్టిండ్రు. మరి వాటిని ఏం చేస్తారు సార్? అవి కూడా మూసి ఒడ్డున్నే ఉన్నాయని మరీ చెప్తుండ్రు అని అడుగుతున్నారు పబ్లిక్. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి సౌత్ కొరియాకు ఒక టీం పంపించి సౌత్ కొరియా నగర నడిబొడ్డు నుండి మురికి కాలువ పోతుంది. సౌత్ కొరియాల వారేది మురికి కాలువ అంటున్నావు. మరి మన పట్నంలో వారుతున్నది మూసినది కదనే దానమన్నా. గా చిన్న కాలువని గడిగినట్లే మన మూసిని కూడా గడుగుతారా? ఆ మురికి కాలువని
మరి సుందరీకరణ ఎలా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పోతున్నారు ఆలోచించి నయమే మురికి కాలువను చూడనికే గంతమంది పోతున్నారంటే ఆవు గాని పువ్వు పాటలు ఏమో అంటున్నారట కదనే. పండుకోవడానికి ఏం చేశారు, పోకముందే ఆ రూమ్లలో ఏసీలు పెట్టించుకొని ఆ బెడ్లు వేసుకొని కొత్త బెడ్లు వేసుకొని ఆ ప్రజలు ఎట్లా పండుకుంటారు అట్లా పండుకుంటే అప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంది అని మేము అనుకునే వాళ్ళం. అంటే అంత ఉత్తదేనా సారు? ఈటీల రాజేందర్ రోజు వేపపులతోనే ముఖం తోడుకుంటుడా? మీరు చెప్పండి. ఆడ వేసుకొని త్రోవాలు వేసుకొని వేపపుల వేసుకొని ముఖం కడుకుంటూ వస్తున్నాడు ఈటీల రాజేందర్. పబ్లిక్ ఎట్లుంటున్నారో వాళ్ళ లెక్కనే ఉండాలి అంటావు గంతేనా? మరి కిషన్ రెడ్డి గారు పోయి కొత్త స్టీల్ ప్లేట్లు తెప్పించుకొని బయటికి ఇడ్లీలు వాళ్ళు వండిన ఇడ్లీలు తినేది ఉండే, లేకుంటే వాళ్ళు తినేది జొన్న రొట్టె తినేది ఉండే, వాళ్ళ రొట్టె తినేది కారం రొట్టె తినేది ఉండే. గదన్నట్లు దానమన్న ఎగస్పాటోళ్లను గట్టిగానే వేసుకున్నాడు. అన్నేమో గాని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను తానే మెనికేసుకొని రాలేదు, ఉన్న ముచ్చటేదో మాట్లాడిన గంతే, అందులో తప్పేమున్నదంటుండు. కొత్త ఏడాదిలో అన్నిటికంటే ముందుగాలొచ్చే పండుగ, అందరి ఇండ్లల్లా సంబరాలు తెచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్నాలన్నీ బోసిపోతాయి, పల్లెలన్నీ మురిసిపోతాయి. ఎంత బిజీగా ఉండేటోళ్ళైనా సంక్రాంతికి సొంతుళ్ళకు పోతుంటారు. ఇంటిల్లి పాదితోని మస్తు సంతోషంగా పండుగ చేసుకుంటారు. అందుకే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. పండుగకు ప్రతొక్కరు ఊర్ల బాటలు పడుతున్నారు. ఒక్కసారి రష్ ఎట్లున్నదో చూసేద్దాం పార్రి. పల్లెలన్నీ పండగకు తయారైనాయి. పట్నాల కొలువులు చేసుకునే పబ్లిక్ పొద్దుమీకి గూటికి చేరే పక్షుల తీరుగా మళ్ళా సొంతూళ్ళకు చేరుతున్నారు. బస్టాండులు అన్ని పబ్లిక్ తోని కిక్కిరిసిపోతున్నాయి. బడి పొల్లగాన్లకు తాతిళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి అయ్యవాళ్ళు బస్తలు చాదిరిండ్రు. ఇటు మహాత్మా గాంధీ బస్టాండు, అటు జేబీఎస్, మొత్తం పట్నంలో ఉన్న బస్టాండ్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. పిరి బస్సులు చేయబట్టి పోయినేడు లెక్కనే ఈసారి కూడా ఆర్టీసీ బస్సులకు గిరాకీ ఎక్కువనే ఉంటది అనుకుంటారు ఆఫీసర్లు. అందుకే స్పెషల్ బస్సులు పెంచిండ్రు. మంది ఎక్కువైతే ఎక్కడ ఏసోంటి లొల్లులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసిండ్రాట. ఉప్పలు, ఎల్బీ నగర్, ఆరాంఘర్ చౌరాస్తల కాడ ఇప్పటికే సీసీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేసిండ్రు. అన్యామగాని హైదరాబాద్ కేంచి విజయవాడ దిక్కుపోయే రూటు బండ్లతోని కిక్కిరిసింది. టోల్ గేటు కాడ 12 దర్వాజలకెళ్ళి పంపిస్తాండ్రు. ఎక్కడ చూసినా రోడ్ల మీద బస్సుల కొరకు నిలబడ్డ పబ్లిక్కే కనిపించిండ్రు. ఇక సందుల సందు ప్రైవేటు బస్సులోళ్ళు గట్టిగానే జేబులు ఖాళీ చేసిండ్రు. ఉత్తప్పుడు 1000 రూపాయలు కూడా పలకని టికెట్లను 3-4 వేలకు అమ్ముకున్నారు. సొంతూరుకు పోవాలంటే చేతి సాము వదలాలి అన్నట్టే చేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా పండుగకు ఊరికి పోయేటోళ్ళ జేబులు గట్టిగానే ఖాళీ అవుతున్నాయి. జేబీఎస్ కేంచి కరీంనగర్ పోనింకే ప్రైవేటు బండ్లోళ్ళు 700-800 వసూలు చేసిండ్రు. సరిపడ బస్సులు లేక కొన్ని జాగాల పర్షాన్ అయ్యిండ్రు. ఏం చేస్తాం, పండుగ పూట పోక తప్పదాయే. ఏమైనా ట్రాఫిక్ జాములు, రష్ అంతా చూస్తుంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది సంక్రాంతి. అరే అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్రి. అరే రే 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 ఇడిచి పెడితే ఇరుగ మరగా దాంచుకునేటట్టున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు ఇసురుకున్నారు. అక్కడ ఉన్న లీడర్లు, పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు కాబట్టి వెనకకు పోయిండ్రు. గాని లేకపోతేనా ఆ స్టేజ్ మీదనే ఈ రంగం ఆడేటోళ్ళు కావచ్చు. అయినా అప్పటికే ఎంత కావాలనో అంత బొబ్బ అయింది. మొన్నటిదాకా ఇద్దరు ఒక్క పార్టీలనే ఉన్నోళ్ళు, దోస్తుల తీరుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు గిట్ల పాలోళ్ళ తీరుగా పంచాది పెట్టుకున్నారు. అసలు ఏమైంది ఏం కథ అని పోతే కలెక్టర్ ఆఫీసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం పెట్టుకున్నారట లీడర్లు. అట్లా ఇక మంత్రి సారు, ఎమ్మెల్యేలు అంతా కూకొని మాట్లాడుతుంటే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి నడుమ కిరికిరి చాలా అయింది. మాట పెరిగి కొట్టుకునేదాకా పోయింది. ఇక చూడరి కౌశిక్ రెడ్డి ఏమంటాడో. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను.
అందరికి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా అందరికి ఇయ్యాలి అన్నట్టు మాట్లాడుతా అంటే అడ్డం పడ్డారు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే. అటు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయి అంటే కావాలనే జవడం తీసి లొల్లి పెట్టుకున్నాడు, ఉత్తపుణ్యానికి ఆగమాగం చేసిండు అని కౌశిక్ రెడ్డి మీద వాళ్ళు గరం అవుతున్నారు. ఏమైనా మొన్నటిదాకా ఒక్క పార్టీలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇట్లా కొట్టుకునేడైంది. పార్టీ మారినాక లీడర్ల నడుమ దూరం గట్టిగానే పెరిగింది అనుకుంటారు అందరూ. మరి ఇక చూడాలి ఈ ముచ్చట ఎంత దాకపోతుందో ఏమవుతుందో. సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు చిన్నప్పుడు సకినప్పలు, గర్జలు, అప్పాలు, గవ్వలు తీరొక్క తీర్ల వంటలు చేసేది. పండుగ అంటే మరి పండుగ లెక్కనే ఉండేది. నెరిగి గోదావరి జిల్లాలల్లా సంక్రాంతికి పిండి వంటలు గుమగుమలాడుతుంటాయి. తగ్గేదేలే అన్నట్లు తయారు చేస్తుంటారు వంటలు. కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తుంటారు కాబట్టి అత్తగారింటోళ్ళు తీరు తీరు స్వీట్లు తయారు చేస్తుంటారు. మరి ఈసారి ఎట్లున్నదో అట్లా పోయేద్దాం పార్రి. అరిసెలు, పూతరేకులు, స్వీట్లు, అప్పాలు, మురుకులు, తీరు తీరు మిఠాయిలు అబ్బో గరం గరం తయారవుతున్నాయి. గోదావరిలో వంటలంటే మరి నోటికి మస్తు పసందు చేస్తుంటాయి. ఎప్పట్లెక్కనే ఈసారి సంక్రాంతి పండుగకు కూడా కొత్త బియ్యం గిర్నికి పట్టించి తీరొక్క వంటలు చేసుకుంటారు పబ్లిక్. ఆంధ్రాలో స్వచ్ఛమైన బెల్లంతోని స్వీట్లు తయారు చేస్తుంటారు. అన్నిటికీ మించి సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చే కొత్త అల్లుండ్లను తిండితోనే బుగ్గులు పట్టిస్తుంటారు. ఇప్పటికే ఆంధ్రాలో చిన్నగా లేదు పోండ్రి సంబరం. అప్పుడే అక్కచెల్లెన్లు ముగ్గులేసుడు, బోయి మంటలు పెట్టుడు, ఆటలు పాటలు జోరుగానే అడిచినాయి. సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే పోయినరి. ఏ ఊర్లో చూసినా ఎక్కడికి పోయినా తీరొక్క పిండి వంటలతోని ఊరిల్లు ఇస్తున్నారు. నిరుడి కంటే ఈసారి ఇంత ఎక్కువనే కనిపిస్తున్నది పండుగ జోషు. పిండి వంటలు చేసేటోళ్లకు గిరాకీ మస్తు పెరిగిందట. అందులో ఈసారి సర్కారు మారింది కాబట్టి కూటమి లీడర్లు ఊర్ల పొంటి ఇంత గట్టిగా చేస్తున్నారు సంబరాలు. వాళ్ళ పతారేంటిదో చూపియాలనే ప్లానింగ్లు వేస్తున్నారట. ఎన్నడు లేనిది ఈసారి కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ రాష్ట్రంలో పెట్టినట్టు పడవల పోటీలు కూడా పెట్టిండ్రు. పంట కాలువల పెట్టిన పడవల పోటీలు చూసేందుకు పబ్లిక్ కూడా గట్టిగానే పోయిండ్రు. ఇటు తెలంగాణలో కూడా అన్ని ఊర్లలో పండుగ ఊపు గట్టిగానే కనిపిస్తున్నది. జాతరలు, దేవర్లు జోరుగా నడుస్తున్నాయి. ఏ ఇల్లు చూసినా చుట్టాల ఈకలు పగపగలతోని పెండ్లింటి తీరుగానే కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ పుణ్యమా అని పట్నాలు వెలవెలబోతున్నాయి, పల్లెలు కలకలలాడుతున్నాయి. ఊళ్ళ పొంటి కాల్వలు, చెరువుల తూములు, చెరువు కట్టలు ఒక్కసారి కట్టిడిచిపెట్టిర్రంటే ఇక మళ్ళా వాటిని పట్టించుకునే నాదుడే ఉండడు. షీదులు మొలిసి పెద్ద పెద్ద చెట్లు మొలిసి ఆగమైతుంటాయి. ఆ దెబ్బకు వానాకాలంలో గండ్లు పడి ఊళ్ళే మునిగిపోతుంటాయి. అయితే వానాకాలంలో కాలువలకు గండ్లు పడుడు కామన్ గాని ఇగో ఈ కరీంనగర్ జిల్లాల చలికాలంలో ఓ కాలువ గండి పడ్డది. అటెన్కి ఏమైందో చూడుర్రి. అబ్బర కొడుకు, ఓ వాన లేదు వరద లేదు కానీ ఊరైతే మునిగింది. ఇండ్ల నడమకేంచి కాలువలు కట్టినాయి నీళ్లు. అగ చూడుర్రి, ఇండ్లే మునిగినాయి, ఇండ్లలో సామాన్లు మునిగినాయి, అంతా ఆగమాగమైంది. కొట్టాలు మునిగి పశువులు పరిశానైనాయి. వానకాలంలో కూడా సుక్క నీళ్లు ఇండ్లకి వచ్చేవి కావట. మరిగ ఈ చలికాలంలో ఇండ్లు మునుగుడేంది అని అంటే అగో అంతకీ D4 కాలువ మహిమ. మరిగ ఎప్పుడు పడ్డదో ఏమో దానికి తూటు. ఆ కాలువల బారే నీళ్ళన్నీ గిట్ల ఊరి మీదకి వచ్చినాయి. పోనీ అండ్ల తోడేం నీళ్ళని ఉన్నాయా అని అంటే నిండా పారుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్యంపల్లి మీదికెళ్ళి పారుతాంది ఈ SRSP కాలువ. తోటపల్లి రిజర్వాయర్ కాన్ నుంచి చెంజర్ల దాకా ఉన్నదట. మాపటీలు ఏకుదమ్మున ఎక్కువ నీళ్ళు ఇడిచిపెట్టినరాట. గంతే కాలువకు గండిపడి ఆ నీళ్ళన్నీ ఊరును ముంచినాయి. ఇది వరకు కూడా 2-3 సార్లు గిట్లనే గండిపడి పబ్లిక్ ఆగమైనరాట. ముచ్చట తెలిసి సెంటర్ మంత్రి బండి సారు కలెక్టర్కు ఫోన్ కొట్టి గా గండి పుడిచే ఇగురం చెయ్యిర్రి అని చెప్పిండట. ఇగిదిట్లుంటే పాత సర్కారు వాళ్ళు చేయబట్టే SRSP కాలువకు గండి పడ్డది అన్నట్టు ఆడిపోసుకున్నాడు మానకొండూరి ఎమ్మెల్యే. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడే 3 సార్లు గండి పడ్డది. అప్పుడు అంతా తూతూ మాత్రం పనులు చేసిండ్రు, పైసలు తిన్నారు అన్నట్టు కోపానికి వచ్చిండు ఎమ్మెల్యే. అందుకే 4వసారి గండి పడ్డది అన్నట్టు మాట్లాడిండు. ఇటు గండి పడ్డదన్న ముచ్చట తెలవంగానే అటు కాలువ గేట్లు బంద్ చేసిండ్రాట. గా గండి పుడిచే ఇగురం చేస్తున్నారట. మళ్ళోసారి గండి పడకుండా చూస్తారట. మరి ఏం చేస్తారో గాని సంక్రాంతి పండుగ యాలల్లా కాలువకు గండి పడి ఈ మన్యంపల్లి పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు. పండుగ పూట ఇంత అలుకూత చేసుకొని కమ్మగా వండుక తిందాం అనుకుంటే గిట్లాయే కదరా దేవుడు అనుకుంటారట పబ్లిక్. ఇప్పటికన్నా మళ్ళోసారి కాలువకు గండి పడకుండా బందోబస్తుగా పనులు చెయ్యిర్రి అని కోపానికి వస్తున్నారు ఇక్కడి పబ్లిక్.
దేవుళ్లకు పూజలు మొక్కులు వ్రతాలు నైవేద్యాలంటే ఎక్కువ చేసేది మా అక్క చెల్లెండ్లే. శ్రావణ మాసం కార్తీక మాసం గిట్ల ఏ మాసం వచ్చినా పూజలు గట్టిగా చేసేది మా ఆడోళ్లే. కానీ అప్పుడప్పుడు మొగోళ్ళు కూడా పూజలు చేయాల్సి వస్తుంటది, నైవేద్యాలు వండి పెట్టాల్సి వస్తుంటది. ఎందుకంటే మరిగో ఇసొంటి ఆచారాలు ఉంటాయి కాబట్టి సుడుర్యా కథ ఏంటిదో. ఒకదాని పక్కకు ఒకటి వరుసగా పెట్టిండ్రు కదా కుండలు. ఆడికి ఈడికి కట్టెల పొయ్యిలు మంచిగా కట్టించిండ్రు. ఓ అన్న జర కలిపే మాడుతాంది, ఆగో పొగ చూరుతాంది, మంట పెట్టు. అయ్యో వంట అంతా పొగ పొగ వాసన వస్తుంది. ఓ అన్న నువ్వు తిప్పు కలుపు అడుగు పడుతుంది. అది అట్లా చెయ్యాలి. ఏందికి ఇది వంటకాడ చూద్దామంటే ఒక్క ఆడామే కానొత్తలేదు, అంత మొగోళ్ళే ఉన్నారు. ఏమో వండుతాన్రు తిప్పల వాడుతాన్రు అనుకుంటారా? ఇది ఇక్కడ ఆచారం. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో వెలిసిండు ఈ సంజీవరాయ స్వామి. ఈ స్వామికి ఆడోళ్ళు వండిన నైవేద్యం పెట్టరాట, మొగోళ్ళు మడి కట్టుకొని వండి పెట్టాలన్నట. అది కూడా కొత్త బియ్యంతో ఉడుకుడుకు పొంగలి వండి పెట్టాలన్నట. అందుకే గిట్ల మొగోళ్ళంతా పంచెలు కట్టుకొని కట్టెలు బియ్యం కుండలన్నీ గంపల పెట్టుకొని గుడికి పోయిండ్రు. వంట వచ్చినా రాకపోయినా మొగోళ్ళే పోయి అంటియాలే, మొగోళ్ళే పరమాన్నం ఉండాలి. ఆట సంక్రాంతి పండుగకు గిట్ల సంజీవరాయ స్వామికి మొగోళ్ళు నైవేద్యం చేసి పెట్టి మొక్కులు మొక్కుతుంటారు. ఇక సంజీవరాయ స్వామి అనంటే ఏ దేవుడు అనుకునేరు, మన అంజన్న స్వామి. సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణునికి పానం పోసిండు కాబట్టి హనుమంతుని ఇక్కడోళ్ళు సంజీవరాయ స్వామి అని పిలుచుకుంటారట. తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఆచారం వస్తున్నది. కట్టు తప్పకుండా పాటిస్తున్నారు ఈ తిప్పాయపల్లి పబ్లిక్. చేతులు కాల్చుకున్న మాయే, అసలు వండనికే రాకపోయినా మాయే. వాళ్ళని వీళ్ళని అక్కన్య మొగోళ్ళని అడిగి నైవేద్యం వండుతారట గాని ఆడోళ్ళని అయితే రానియరట. ఆచారం అంటే ఆచారమే అంటున్నారు ఇక్కడి జనాలు. గమ్మతే ఉన్నది పోన్రి అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్. ఇవి యాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం. నమస్తే.